ప్రపంచ చరిత్రలో భారత్ పాకిస్తాన్ యుద్ధం ఒక గొప్ప పాఠం. అమెరికా తర్వాతన ఆ స్థాయి టాక్టిక్స్ మెయింటైన్ చేసినటువంటి దేశం భారత్. శాంతి కాముక దేశం అనడానికి సజీవ సాక్ష్యం. శాంతి కాముకుడే ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో ప్రపంచానికి చెప్పిన సందర్భం. అలుగుటనే ఎరంగని ధర్మజుండె అలిగిన నాడు అని కోపమే రానటువంటి నరేంద్ర మోడీ కోపం వస్తే పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి అటు చివర ఆ మూల ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలు ధ్వంసమైన రోజు. పరిగెత్తుకొచ్చిన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆయుధాలని కుప్పకూల్చిన రోజు. 18 రోజుల యుద్ధంలో ఒక్క గంట కూడా పాకిస్తాన్కి ఆధిపత్యం దొరకల. ఒక్క గంట కూడా. ప్లస్ యుద్ధంలో ఇక్కడ భారత్ గొప్పతనం ఏంటంటే ప్రాణ నష్టం. మన దగ్గర ఉన్న మిస్సైళ్ళు, మన దగ్గర ఉన్న బాంబులకి కొన్ని వేల మంది చేస్తారు. అక్కడ నగరాల మీద వేస్తే, అక్కడ ఊళ్ళ మీద వేస్తే, అక్కడ ఉన్నటువంటి జనావాసాల మీద వేస్తే, ఇదే తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలను పేల్చేస్తారు. లైక్ ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ వాళ్ళని లేపడానికి ఏం చేస్తుంది? హమాస్ వాళ్ళు చుట్టూ ఇది కట్టుకుని ఉంటారు, మిగతా జనాలు పెట్టుకుని ఉంటారు. అట్లా చేస్తే వాళ్ళు చేస్తారు. వాడు తీవ్రవాదులతో పాటు ఆ చుట్టుపక్కల జనం చేస్తారు. కానీ బిన్ లాడెన్ని చంపేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఎలాగో ప్రాబ్లం లేకుండా అమెరికా చేసిందో అలాగ భారతదేశం 9 తీవ్రవాద సంస్థల యొక్క ప్రధాన నాయకులనే టార్గెట్ చేసి వాళ్ళ కార్యాలయాలు చేసింది. అది భారత్ సాధించినటువంటి విజయం. అలాగే అత్యంత పవర్ఫుల్ వెపన్స్ ఉండి ప్రజల ప్రాణాలు పోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కేవలం ఆయుధాంతోనే ధ్వంసం చేసింది. అట్లాగే బేసుల్ని ధ్వంసం చేసింది. ఎక్కువ సైనిక ప్రాణ నష్టం కూడా జరగనివ్వాల. సైనికుడు ఎవరైనా సరే సైనికుడే అన్నటువంటి రూట్లోనే చూసింది. అది భారత్ సాధించినటువంటిది. తక్కువ ప్రాణ నష్టం, ఎక్కువ ఆస్తి విధ్వంసం, అది కూడా రక్షణ ఆస్తుల విధ్వంసం. ఇది భారత్ అనుసరించినటువంటి నీతి.